హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. లాస్ట్ 2 వీక్స్ లో కాదు, ఈసారి నిజంగా చాలా అంటే చాలా కబుర్లు తెచ్చేసా. ఓపికతో వినండి. మీరు ఇంకా మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకుంటే వీడియో మొదలెట్టేద్దాం. ఫస్ట్ ఈ వీక్ మూవీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. కల్కి సెన్సేషన్ వల్ల మన సినిమాలు పెద్దగా ఏం రిలీజ్ అవ్వలేదు, కానీ హిందీలో ఒక సినిమా రిలీజ్ అయింది. కిల్ స్టారింగ్ లక్ష్య, తానియా మానిక్తాలా ఇన్ లీడ్ రోల్స్. తన లవర్ ని కలవడానికి ట్రైన్ లోకి ఎంటర్ అయిన ఎన్ఎస్జీ కమాండోకి అదే ట్రైన్ లో ఉన్న డెకాయిట్స్ మధ్య జరిగే యాక్షన్ ఫిల్మ్ ఇది. జాన్ విక్ మూవీ డైరెక్టరే ఈ కిల్ మూవీ చూసి హాలీవుడ్ లో రీమేక్ చేద్దామని రైట్స్ కొన్నారంట. సో మూవీలో యాక్షన్ ఎంత బాగుందో నేను స్పెషల్ గా చెప్పక్కర్లేదేమో. ఈ వీకెండ్ ఒక మంచి వైలెంట్ యాక్షన్ మూవీ చూసి ఎంజాయ్ చేసేద్దాం అనుకుంటే కిల్ మూవీ అస్సలు మిస్ అవ్వద్దు. ఇక టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే 35 చిన్న కథ కాదు. మూవీ టీజర్ రిలీజ్ అయింది. నివేద థామస్ ఫ్యాన్స్ మిస్ అవ్వద్దు, చాలా బాగుంది. ఒక మంచి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాలా ఉంది. శేఖర్ కమ్ముల కుబేరా నుండి రష్మిక క్యారెక్టర్ గ్లిమ్స్ రిలీజ్ అయింది. ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సుహాస్ జనక అయితే గనక టీజర్ రిలీజ్ అయింది. ఒక బడ్జెట్ పద్మనాభం లాంటి మంచి ఎంటర్టైనర్ లా ఉంది. ద బర్త్డే బాయ్ టీజర్ రిలీజ్ అయింది. క్రేజీ ఉంది. కుర్రోళ్ళు బాగా కనెక్ట్ అవుతారు, చూసేయండి. అల్లర్ నరేష్ బచ్చలమల్లి మూవీ గ్లిమ్స్ రిలీజ్ అయింది. మంచి రస్టిక్ లుక్ లో ఉన్నారు నరేష్ గారు. ఈసారైనా హిట్ కొడతారేమో చూడాలి. రాజ్ తరుణ్ తిరగబడరా స్వామి ట్రైలర్ రిలీజ్ అయింది. ఈసారి కొంచెం మాస్ క్యారెక్టర్ ట్రై చేసినట్టున్నారు. ధమ్కీ డైలాగ్స్ చెప్తున్నారు. మా కలి టీజర్ రిలీజ్ అయింది. ఇండిపెండెన్స్ ముందు పార్టిషన్ కోసం వెస్ట్ బెంగాల్ సైడ్ జరిగిన రూత్లెస్ ఇన్సిడెంట్ ని చూపించబోతున్నారు. ఆల్సో సారంగదరియా ట్రైలర్ అండ్ మాఫియా మూవీ టీజర్ రిలీజ్ అయ్యాయి. ఇక ఈ వీక్ లిరికల్స్ ఒకసారి చూసేస్తే డబుల్ ఇష్మార్ట్ నుండి స్టెప్ అమార్ సాంగ్ రిలీజ్ అయింది. ఇష్మార్ట్ శంకర్ సాంగ్ లో ఉన్న ఎనర్జీకి ఏ మాత్రం తగ్గలేదు. రామ్ మళ్ళీ మా స్టెప్స్ తో అద్దరగొట్టేశాడు. ప్రియదర్శి నభానటేష్ డార్లింగ్ మూవీ నుండి రాహిరే సాంగ్ రిలీజ్ అయింది. అబ్బాయిలేమో గానీ గర్ల్స్ ఈ సాంగ్ అస్సలు మిస్ అవ్వకండి. ఎవరైనా సోలో ట్రావెలర్స్ ఉంటే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. నిన్ను నన్ను మోసి మోసి తన వల్లో దాచి దాచి ఈ భూమి అలసిపోయానందా సాంగ్ చాలా బాగుంది. ఏంటి సార్ భరత్ గారు ఏం అనట్లేదు? పోన్లే, వెలుక్కోవడం ఎందుకు, సైలెంట్ గా ఉందాం. భారతీయుడు 2 క్యాలెండర్ సాంగ్ రిలీజ్ అయింది. సాంగ్ ఎలా ఉందో దానికన్నా శంకర్ గారి రిచ్ విజువల్స్ కోసం అయినా ఒకసారి చూసేయండి. పేకమేడ్లు మూవీ నుండి ఆడపిల్ల సాంగ్ రిలీజ్ అయింది. చాలా నేటివిటీతో క్రేజీ అండ్ మీనింగ్ఫుల్ లిరిక్స్ ఉన్నాయి. ఆ లిరిక్స్ కోసం అయినా ఒకసారి వినేయచ్చు. ఆల్సో బర్త్డే బాయ్ మూవీ నుండి టేకింగ్ మీ సాంగ్ అండ్ డియర్ ఉమా నుండి నీ గుర్తులో సాంగ్ కూడా రిలీజ్ అయ్యాయి. ఇక మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్లోకి వెళ్ళిపోతే పవన్ కళ్యాణ్ గారు ఓజీ మూవీ గురించి చెప్తూ ముందు అట్లీస్ట్ 3 నెలలు ప్రజలకు సేవ చేసి రోడ్డు గుంతలు పూర్తి చేసి అప్పుడు నేను మాట ఇచ్చిన సినిమాలు మెల్లిమెల్లిగా పూర్తి చేస్తా అన్నారు. 3 months తర్వాత అంటే అక్టోబర్ నవంబర్ టైంకి కళ్యాణ్ గారు మళ్ళీ షూట్ స్టార్ట్ చేస్తారనమాట. అండ్ ఆయన నోటి నుండే ఓజీ చూద్దురు కానీ బాగుంటుంది అనే మాట వచ్చిందంటే కళ్యాణ్ గారు కూడా ఓజీ మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్టే. అండ్ ఓజీలో అలకనంద ఎవరో ఎంతమందికి తెలుసు? ఇంతకీ ఓజీ భక్తి గీతం ఎంతమంది చూశారు? కామెంట్ చేసేయండి. ఇక కల్కి విషయానికి వస్తే 800 crore మార్క్ దాటేసింది మాస్టారు. మామూలుగా రావట్లేదు కలెక్షన్స్. July 12th ఇండియన్ 2 వరకు పెద్ద సినిమాలు లేవు కాబట్టి మూవీ ఇంకెంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. ఒక్క బుక్ మై షోలోనే 9 million కల్కి మూవీ టికెట్స్ సోల్డ్ అయ్యాయంట. ఈ స్పీడ్ చూస్తుంటే 10 million అంటే కోటి టికెట్స్ రికార్డ్ కొట్టేసేలా ఉంది కల్కి మూవీ. చాలా కామ్గా వచ్చి సునామీ క్రియేట్ చేస్తుంది కల్కి. ఎలా ఉంది అంటే ప్రభాస్ జపాన్ ఫ్యాన్స్ ఇక్కడ హైదరాబాద్కి వచ్చి మరీ కల్కి సినిమా చూస్తున్నారంట. మామూలు క్రేజ్ కాదు ఇది. అండ్ ప్రభాస్ సలార్ మూవీ మొన్నే అంటే July 5th జపాన్ రిలీజ్ అయింది. అక్కడ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఆల్సో సలార్ 2 పై ఒక రూమర్ గట్టిగా వినిపిస్తుంది. అదేంటి అంటే August 2nd వీక్ నుండి సలార్ షూట్ స్టార్ట్ చేసి ఒక 10 days చిన్న స్కెడ్యూల్ కంప్లీట్ చేస్తారంట. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీ స్టార్ట్ చేస్తారంట. ఆల్సో సలార్ 2 మూవీ షూట్ పార్ట్ 1 టైంకే 20% కంప్లీట్ అయిపోయిందంట. ఇది ఆ రూమర్. ఎంతవరకు నిజమో తెలియాలి అంటే ఇంకో 1 week ఆగండి, క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ KGF 3 మూవీ తప్పకుండా ఉంటుంది అని ప్రశాంత్ నీల్ చెప్పారు. తన కమిట్మెంట్స్ అండ్ యష్ కమిట్మెంట్స్ ఫినిష్ అయ్యాక స్టార్ట్ చేస్తారంట. అండ్ మారుతి గారితో చేసే రాజాసాబ్ షూట్ ప్రభాస్ లేకుండా హీరోయిన్స్ అండ్ అదర్ యాక్టర్స్తో షూట్ జరుగుతుందంట. ఈ స్కెడ్యూల్ ఒక 1 week ఉంటుందంట. ఈ మూవీలో హీరోయిన్స్గా మాలవిక మోహన్, నిధి అగర్వాల్ అండ్ రిద్ది కుమార్ యాక్ట్ చేస్తున్నారు. సలార్ 2 రాజాసాబ్తో పాటు ప్రభాస్ లైనప్లో ఇంకా కల్కి 2 స్పిరిట్ అండ్ హనురాఘవపూడితో ఒక మూవీ ఉంది. ఒకేసారి ఇన్ని సినిమాలంటే ప్రభాస్ రాజ్ గారు కన్ఫ్యూజ్ అవరా మీరు? SS రాజమౌళి గారి మీద నెట్ఫ్లిక్స్ వాళ్ళు మోడర్న్ మాస్టర్స్ అని ఒక డాక్యుమెంటరీ తీశారు. ఇది August 2nd రిలీజ్ అవుతుంది. ఈ డాక్యుమెంటరీలో జేమ్స్ క్యామరోన్, జో రుస్సో, ప్రభాస్, NTR, రామ్ చరణ్, రానా ఇన్సైట్స్ కూడా ఉన్నాయంట.
తెలంగాణ గవర్నమెంట్ ఇకపై టికెట్ రేట్స్ హైక్ చేయాలి అంటే స్టార్ హీరోస్ వాళ్ళ సినిమా టైంకి ఒక 2 minutes సైబర్ క్రైమ్ అండ్ యాంటీ నార్కోటిక్ అవేర్నెస్ వీడియోస్ చేయాలి అని కండిషన్ పెట్టింది. గుడ్ మూవ్ కదా. జూలై 12th రిలీజ్ అవుతున్న ఇండియన్ 2 రన్ టైం 3 hours ఉంది. సినిమాకి యుఏ సర్టిఫికేట్ ఇచ్చారు. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు ఈవినింగ్ హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్స్లో జరుగుతుందంట. కమల్ హాసన్ గారు అయితే నేను ఇండియన్ 2 మూవీ చేయడానికి మెయిన్ రీజన్ పార్ట్ 3 స్టోరీనే, అది ఇంకో 6 monthsలో రిలీజ్ అవుతుంది, మామూలుగా ఉండదు అని చెప్పారు. కమల్ గారు ఇంత కాన్ఫిడెంట్గా చెప్పారు అంటే శంకర్ గారు ఏదో గట్టిగానే ప్లాన్ చేసి ఉంటారు. ఆల్సో ఇండియన్ 2 ఐమాక్స్ వర్షన్ కూడా రిలీజ్ అవుతుంది. అండ్ గేమ్ చేంజర్ షూట్ ఇంకా జస్ట్ 10 to 15 days బ్యాలెన్స్ ఉందంట. ఇండియన్ 2 రిలీజ్ అవ్వగానే అది కూడా కంప్లీట్ చేసేస్తా అని శంకర్ గారు చెప్పారు. చేశాను సార్, ఆల్రెడీ జీవితకాలం లేట్ అయిపోయింది. పుష్ప 2 ఈ జూలై మంత్ మొత్తం క్లైమాక్స్ ఫైట్ షూట్ చేస్తారంట. యాక్షన్ చాలా భారీగా ఉంటుందట. మరి ఒకవైపు షూటింగ్ జరుగుతూనే ఇంకోవైపు చిరంజీవి గారి విశ్వాంబర డబ్బింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మూవీ 2025 సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. అఖండ 2 మూవీ షూట్ ఆగస్ట్ తర్వాత స్టార్ట్ అవుతుందంట. బాలయ్య గారి అబ్బాయి మోక్షాజ్ఞ పిక్స్ రిలీజ్ అయ్యాయి. ఫ్యాన్స్ చాలా ఖుషి ఉన్నారు. మరి డెబ్యూ ఎప్పుడు చేస్తారో చూడాలి. వెంకటేష్ అనిల్ రావుపూడి గారి న్యూ మూవీ పూజ సెరమనీ రీసెంట్గా అయింది. మూవీలో హీరోయిన్స్గా మీనాక్షి చౌదరి అండ్ ఐశ్వర్య రాజేష్ యాక్ట్ చేస్తున్నారు. రవితేజ హరిశంకర్ మిస్టర్ బచ్చన్ ఫస్ట్ సింగిల్ త్వరలోనే రాబోతుంది. సరిపోదా శనివారం మూవీ నుండి నాని క్లాస్ లుక్ రిలీజ్ అయింది. బహుశా ఇది వీక్ డేస్ లుక్ అనుకుంటా, ఎందుకంటే వీకెండ్ అయితే మనోడు పూల్ అయిపోతాడు కదా. మూవీ ఆగస్ట్ 29th రిలీజ్ అవుతుంది. సరిపోదా తర్వాత ఇమీడియట్ గా హిట్ 3 మూవీ స్టార్ట్ చేస్తారంట. అండ్ శ్రీకాంత్ ఓజ్లాతో ఉండే మూవీ నెక్స్ట్ ఇయర్ జనవరి నుండి స్టార్ట్ అవ్వచ్చు. సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్ లో 1990s ఉండే స్టోరీ అంట. బడ్జెట్ 120+ crores ఉండొచ్చు అంటున్నారు. డబుల్ ఇస్మార్ట్ షూట్ కంప్లీట్ అయిపోయింది. మూవీ ఆగస్ట్ 15th రిలీజ్ అవుతుంది. అండ్ సెకండ్ సింగిల్ కూడా త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు. విశ్వక్ సేన్ లైలా మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. నేనైతే ఒక 5 నిమిషాలు ఈ పోస్టర్ చూస్తూనే ఉన్నా, విశ్వక్ సేన్ లా కనిపిస్తారా అని. అసలు లేదు, మేక్ ఓవర్ కి దండం పెట్టాలి. అండ్ విశ్వక్ సేన్ కేవీ అనుదీప్ తో ఒక సినిమా చేయబోతున్నారంట. బింబిసారా మూవీకి సీక్వెల్ కాదు, ప్రీక్వెల్ రాబోతుంది. దీనికి రొమాంటిక్ మూవీ డైరెక్టర్ అనిల్ పాడూరి డైరెక్షన్ చేస్తున్నారు. ఆల్సో NKR 21 లుక్ కూడా రిలీజ్ అయింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అండ్ అనుపమ లీడ్స్ గా ఒక హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ చేస్తున్నారు. రీసెంట్ గానే పూజ సెరమనీ అయింది. రామ్ చరణ్ గారు ప్రెజెంట్ చేస్తున్న నిఖిల్ ద ఇండియా హౌస్ మూవీ పూజ సెరమనీ రీసెంట్ గా అయింది. సితారా ఎంటర్టైన్మెంట్స్ లో అల్లన్ నరేష్ తన 63rd మూవీ చేయబోతున్నారు. ఆ హ్యాండ్ జెస్టర్స్ కి మీనింగ్ ఏంటో తెలుసా మీకు? దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ మూవీ September 7th రిలీజ్ అవుతుందంట. నితిన్ రాబిన్ హుడ్ మూవీ సాంగ్ షూట్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుందంట. అండ్ ఈ సాంగ్ కి శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్. కొంతకాలంగా మూవీ దింపని కిరణ్ అబ్బవరం 20 crore బడ్జెట్ తో ఒక పీరియాడికల్ మూవీ చేస్తున్నారంట. కాంటెంట్ క్రియేటర్ నిహారిక NM తెలుగు మూవీస్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతానికి గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఆవిడ 2 projects చేస్తున్నారు. నిహారిక NM ఫ్యాన్స్ ఉంటే కామెంట్స్ లోకి వచ్చేయండి. సతదేవ్ లీడ్ గా చేస్తున్న జీబ్రా మూవీ లుక్ రిలీజ్ అయింది. అండ్ జానీ మాస్టర్ హీరోగా చేస్తున్న రన్నర్ మూవీ లుక్ కూడా రిలీజ్ అయింది. వరుణ్ సందేశ్ అండ్ డెబ్యూటాంట్ ఆద్యనాథ్ హర్ష డైరెక్షన్ లో విరాజీ అనే మూవీ చేస్తున్నారు. పేకమేడలో మూవీ జూలై 19th రిలీజ్ అవుతుంది. తల అజిత్ విడాముయర్చి ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఇక అఖిల భారత ఇంటి వద్దనే సినిమా సంఘం సభ్యుల కోసం OTT రిలీజెస్ విషయానికి వస్తే మీర్జాపూర్ సీజన్ 3 ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. మార్కెట్ మహాలక్ష్మి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. శశిమదనం సిరీస్ ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. సుమంత్ అహం మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. తమిళ్ మూవీ గరుడన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. గాడ్జిలా వర్సెస్ కాంగ్ ద న్యూ ఎంపైర్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. హిందీ మూవీ శ్రీకాంత్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. మిస్ అవ్వద్దు. విజువల్లీ ఇంపైర్డ్ మన ఆంధ్రప్రదేశ్ వాసి శ్రీకాంత్ బోలెంట్ ఇండస్ట్రీస్ చైర్మన్ బయోపిక్ ఇది. బాలీవుడ్ వాళ్ళు తీశారు. మలయాళీ ఫ్రమ్ ఇండియా మూవీ ZEE5లో స్ట్రీమ్ అవుతుంది. సో ఇవ్వండి గురుగారు ఈ వారం సినిమా కబుర్లు. నన్ను బాగా ఎగ్జైట్ చేసిన 2 న్యూస్లు అంటే, ఒకటి రాజమౌళి గారి డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్లో రావడం. రాజమౌళి గారు లాస్ట్ 2 years నుండి తెలుగు సినిమాకే కాదు ఇండియన్ సినిమాకే హైస్ మీద హైస్ ఇస్తున్నారు. ప్రౌడ్ ఆఫ్ యూ సార్. ఇక రెండోది తెలంగాణ గవర్నమెంట్ తీసుకునే డెసిషన్. టికెట్ రేట్ హైక్స్ కావాలి అంటే స్టార్ హీరోస్ ఒక 2 minutes సైబర్ క్రైమ్ అండ్ యాంటీ నార్కోటిక్ అవేర్నెస్ వీడియోస్ చేయాలి అనడం. ఇది చూసి అందరూ కాకపోయినా కొంతమంది అయినా మారుతారేమో. అండ్ హీరోస్ అండ్ డైరెక్టర్స్ కూడా ఏదో మొక్కుబడిగా కాకుండా కొంచెం ఎఫెక్టివ్గా ట్రై చేస్తే ఎక్కువ మంది జనాలకు రీచ్ అయ్యి ఆలోచించేలా చేస్తుంది. అదండి గురుగారు మరి సంగతి. ఇంతటితో కబుర్లు ఆపేసి మరిన్ని కబుర్లతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అలానే వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Thai View and hit the bell icon for more updates. Thanks for watching. This is Team Thai View signing off.